అదే సందర్భంలో అమ్మాయిని లైఫ్ లాంగ్ కూడా భరణం ఇచ్చే బాధ్యత ఉంది. ఇది ముస్లిం మహిళకు ఉందా? లేదు కదా. ఎందుకని లేదు? నువ్వు నిజంగా ముస్లింల పక్షపాతివైతే అది ఇవ్వాలి కదా. నువ్వు ముస్లింలలో ఉన్నటువంటి పురుషాహంకారం, పురుషాధిక్య ధోరణిని నువ్వు సమర్థిస్తూ ఆ మహిళకు అన్యాయం చేస్తున్నావు కదా. నువ్వు చిన్న వయసులోనే పెళ్లి చేయడాన్ని సమర్థిస్తున్నావు, వాళ్ళకి సంబంధించినటువంటి భరణానికి ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు అమ్మాయి జీవితాన్ని రోడ్డును పెడుతున్నావు కదా. అదే కదా త్రిపుల్ తలాక్ బిల్లు మోడీ వచ్చాక తీసుకొచ్చినటువంటిది. త్రిపుల్ తలాక్ బిల్లులో దాంట్లో 3 సార్లు త్రిపుల్ తలాక్ అని చెప్పేస్తే అయిపోతుంది అమ్మాయి జీవితం. కానీ త్రిపుల్ తలాక్ అట్లా చెప్పడానికి లేదు. రూల్ ప్రకారం వాళ్ళ మతాచారం ప్రకారమే ఓ సిస్టమ్ ఉంది. ఈ నెలలో ఈ డేట్లో ఈ టైంలో చెప్తే వచ్చే నెలలోపు ఇరుపక్షాల పెద్దలు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. నువ్వు విడిపోవద్దని. మళ్ళీ 1 నెల తర్వాత మళ్ళీ చెప్పినప్పుడు మళ్ళీ కూర్చోబెడతారు. సేమ్ టైం కూర్చోవాలి. అప్పుడు మళ్ళీ ఇతను అదే టైంకి లేదు నేను విడాకులు ఇవ్వాల్సిందే అని అనుకుంటే ఆ విడాకులు ఎట్లాంటి కండిషన్స్లో ఇవ్వాలో కూడా చెప్పబడి ఉంది వాళ్ళకి. మళ్ళీ ఆ టైంలో చెప్పాలి. మళ్ళీ నెల తర్వాత అట్లాగే ఉండాలి. ఆ టైంలో గర్భిణి అయ్యి ఉండకూడదు అమ్మాయి. ఆ టైంలో రజస్వల ఇదే పెద్ద మనిషి మన దాన్ని ఏమంటారు పీరియడ్స్ వచ్చి ఉండకూడదు. వస్తే మళ్ళీ వాయిదా వేయాలి. ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ అమలు చేయకుండా 3 సార్లు ఫోన్ చేయగానే త్రిపుల్ తలాక్ అనగానే ఇక్కడ ఉన్నటువంటి మత పెద్ద ఎట్లాగో ఓకే చేసేస్తున్నాడు. అయ్యో పొరపాటు అయిందని అబ్బాయి వచ్చి చెప్పినా లేదు అని చెప్పేసి అమ్మాయి కాదన్నా మళ్ళీ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళని సంతృప్తిపరిచి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ చేత కూడా విడాకులు తీపించుకుని అప్పుడు వెనక్కి వచ్చి పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇది వాళ్ళ సంప్రదాయం. అది దాన్ని ఎవరో ఏం చేయట్లా. కానీ అమ్మాయి రక్షణకి సంబంధించి త్రిపుల్ తలాక్ ద్వారా నష్టపోతున్న అమ్మాయికి ఇప్పుడు త్రిపుల్ తలాక్ ద్వారా రక్షణ వచ్చింది. తద్వారా కదా ఇప్పుడు కేసులు పెడుతున్నారు కదా, రక్షణ కోరుతున్నారు కదా. ఇక్కడున్న మగవాళ్ళు ఏమంటారు, ముస్లిం మగవాళ్ళు